ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని యొక్క ఎంతో గొప్ప లక్షణాలు ఇక్కడ ప్రవక్త వివరించగలిగాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. ఆయన దగ్గర ఏ పాపానికి చోటు లేదు. ఆయన ప్రత్యేకించబడిన వాడు మరియు ఏ దోషము లేనటువంటి వాడు. ఇంత ఘనుడైన దేవుడికి మానవుడికి ఏ విధంగా పోలిక లేదు, ఎటువంటి పొంతన కూడా లేదు. కానీ ఆ దేవుడు మనతో మాట్లాడటానికి, మనతో వసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వసించేది నలిగిన వారి హృదయము. నలిగిపోయి మరి నీ పాపమును గ్రహించి, నీ తప్పిదాలను గ్రహించి పశ్చాత్తాపం కోరుకున్నప్పుడు ఈ నలిగిన హృదయంలో నివసించడానికి ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను ఉజ్జీవింప చేయాలి అని మాత్రమే ఆయన యొక్క లక్ష్యంగా, ఆయన యొక్క ఉద్దేశంగా, అది ప్రేమను చూపిస్తున్నట్టుగా కనపడుతుంది. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియపరచబడినట్లుగా మనల్ని ఉజ్జీవింప చేయడానికి, దీనుల పట్ల ఆయన కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనకి ఎంతో ఆదరణ కలిగించే వాక్యము. పాపమును గ్రహించి లేదా ఇతర మతము గురించే ప్రాముఖ్యత కలిగి దేవునికి చాలా దూరంగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క పిలుపుగా కనపడుతుంది. పాపమును గ్రహించేటట్లు చేయి ప్రభువా అని దేవుని దగ్గర విజ్ఞాపన చేయాల్సిన ప్రార్థన అవసరమైంది. మనం ఆశీర్వాదములకు కారణం అవ్వాలని దేవుని ఆశపడుతున్నాడు. కానీ దానికంటే ముందు మన యొక్క ప్రార్థన సరిచేసుకొని దేవుని ఎదుట మనము క్షమాపణ హృదయంతో ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతోనే వసిస్తాడు అన్నటువంటి గొప్ప ఆదరణ కలిగించే మాటలను బట్టి దేవుని స్తుతించి ఈ ఆశీర్వాదములన్నీ సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నువ్వు ఘనుడవు ప్రభా, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడవు నాయన. మాతో వసించడానికి నువ్వు ఇష్టం చూపిస్తున్నందుకు, నీ ప్రేమ చూపిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని మేము నీ ఎదుట ప్రభా శుద్ధి చేసుకొని నీకు ఇష్టమైన వారిగా ఉండి నేను మహింపరిచే కృప మా అందరికీ దయచేయమని, మమ్మల్ని పరీక్షించి పరిశోధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.